సో హలో గైస్, ప్రజెంట్ మనం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్నమాట. ఇక్కడ మనం ఐఎస్ఏ ప్లాంట్ అయితే ఇవ్వడం జరిగింది. 40 BPM లైన్ ఇక్కడ ఏంటంటే బ్లోయింగ్ విత్ 40 BPM RFC అలాగే 4KL SS ప్లాంట్తో మనం ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఫుడ్ లైసెన్స్తో అందరూ మార్కెట్లో వెళ్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఐఎస్ఏ ప్లాంట్ కావాలన్నారు, ఎందుకంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం. సో ఇక్కడ యూనిట్లో ఏమి ఉన్నాయి కూడా చూడడం వల్ల మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దగ్గర ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ రేడియస్ వరకు సార్ అయితే వర్క్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మీరు కనుక యూనిట్ పెట్టకుండా మీ బ్రాండ్తో వీళ్ళైతే ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారో మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు. సో పూర్తి వీడియో చూడండి, ఆ సార్తో కూడా ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్స్ కూడా లాస్ట్లో ఇస్తాను. ఇక్కడ యూనిట్లో ఏమి ఉన్నాయి, ఎంత స్టాండర్డ్స్లో ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నారు, వీళ్ళు యూజ్ చేసుకొని మీరు ఎలా బెనిఫిట్ అవ్వచ్చు అనేది ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం. రైట్, వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏఎస్ఏ ప్లాంట్ మీరు చూస్తున్నారు కదా, ముందుగా దీనికి దగ్గర 2 కోట్ల అయితే వచ్చింది. ఏమేమి పెట్టారు, ఎందుకు 2 కోట్లకి వచ్చింది అనేది వీడియో మీకు వివరిస్తాను. ప్రజెంట్ మీరు ఏది చూస్తున్నారు అది 63 కిలోవాట్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవడం జరిగింది. దానికి గాను వీళ్ళకి 10 లక్షల పైన అయితే వచ్చింది. సో అలాగే ఇక్కడ బ్లోయింగ్ యూనిట్ ఉంది, దానికి గాను కంప్రెసర్ డ్రైవర్ బయటను పెట్టుకోవడం జరిగింది, ఎందుకంటే నాయిస్ వస్తుందని. రైట్, దాని తర్వాత యూనిట్ లోపలికి వెళ్ళిపోయింది. సో యాక్చువల్గా మనం వీళ్ళకి ఏం సజెస్ట్ చేసాం అంటే ఇనీషియల్గా చిన్నగానే స్టార్ట్ చేయండి అని చెప్పాం, కానీ వీళ్ళు లేదు సార్ స్టాండర్డ్గా ఉండాలని ఆశించారు. దాని తగ్గట్టే మన యూనిట్ అయితే ప్రిపేర్ చేయండి. ఇనీషియల్గా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎవరైనా సరే అక్కడ కాల్ కడుక్కొని లోపలికి రావాల్సి ఉంది. ప్రతి ఐఎస్ఏ ప్లాంట్కి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాల్సింది బయటని కాల్ కడుక్కోవడం అనేది, అలాగే బాత్రూమ్ వాష్రూమ్ అనేది మ్యాండేటరీ. లోపలికి వచ్చేస్తే కనుక ఎంట్రన్స్లో మనకి బ్లోయింగ్ యూనిట్ సపరేట్ సెక్షన్ పెట్టుకున్నాం, అలాగే ఫిల్లింగ్ సెక్షన్ కూడా సపరేట్ పెట్టుకున్నాం. ఐఎస్ఏ స్టాండర్డ్స్లో ఉండాలంటే బేసిక్ నార్మ్స్ మనం బయటన ఏదైతే వాషింగ్ ఏరియా అయిందో దాని తర్వాత లోపల ఈ డ్రెస్సింగ్ ఏరియా, వర్కర్స్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బేసిక్ క్లాతింగ్ అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్లోయింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రజెంట్ ఇది సెమీ ఆటోమేటిక్ 2 క్యావిటీ బ్లోయింగ్ అనమాట. దీని ద్వారా మనం గంటకి 1200 నుంచి 1300 బాటిల్స్ అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మీకు రన్నింగ్లో కూడా ఒక క్లిప్ అనేది యాడ్ చేసి పెడతాం తర్వాత షార్ట్స్ రూపంలో. సో ఇది ఏదైతే చూస్తున్నారో సెమీ ఆటోమేటిక్ 2 క్యావిటీ బ్లోయింగ్ యూనిట్. దానికి గాను మళ్ళీ ఇక్కడ పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చిందని సరే మనం దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. 100 కిలోమీటర్ సర్వో స్టెబిలైజర్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. దగ్గర 2.5 లక్షలు సార్, ఇది 2.5 లాక్ అయితే పెట్టి కొనడం జరిగింది. ఒకసారి దిగాక తప్పదు కదా, ప్రతిది కూడా ఇన్వెస్ట్మెంట్, ఏమడితే అది కొనాల్సిందే. రైట్, బ్లోయింగ్ యూనిట్ దానికి స్టెబిలైజర్. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మెయిన్ మనం ఐఎస్ఐ యూనిట్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాం, ఫిల్లింగ్ సెషన్లోకి. సో ఇక్కడ నుంచి తాడిపత్రి దగ్గర 150 కిలోమీటర్ రేడియస్లో ఎంత హైజీన్గా ఉన్న యూనిట్ మీరు కనబడదు. సో ఏమేమి ఉన్నాయి ఇందులో స్టాండర్డ్గా చూసుకుంటే మనకు బ్లోయింగ్ అయిన తర్వాత వాటర్ ప్లాంట్ కదా ముఖ్యం. మీరు 4KL SS ప్యూర్ SS యూనిట్ అయితే చూస్తున్నారు. దీనికి గాను మళ్ళీ మినరల్ లైడింగ్ సెటప్ సపరేట్గా మనం పెట్టడం జరిగింది. ఓజనేటర్స్ విత్ 2 ఓజనేటర్స్ అయితే మనం పెట్టడం జరిగింది. 20 లీటర్స్ ఫిల్లింగ్ కూడా ప్రీమియంగా సప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ వరకు. మీరు కనుక ఏదైనా ఆఫీసెస్ కావచ్చు, ఏదైనా రెస్టారెంట్స్ కావచ్చు, మీరు మీ కస్టమర్స్కి బెస్ట్ వాటర్ ఇద్దాం అనుకుంటే మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడికి RFC 40 BPM RFC అయితే పెట్టుకొని జరిగింది. ఇనీషియల్గా చిన్నగా స్టార్ట్ చేద్దాం, తర్వాత 120 లైన్కి వెళ్దామని ఉద్దేశం. సో ఈ సీజన్కి మాత్రం 40 BPM RFCతో మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. రైట్, అలా బ్యాక్ వెళ్ళిపోతే RFC అయిపోయింది, వాటర్ ప్లాంట్ అయిపోయింది, RFC అయిపోయింది. దాని తర్వాత మనం 20 feet SS కన్వేయర్, అలాగే ఇక్కడ లేబులింగ్ నార్మల్గా, ఎందుకంటే కస్టమర్స్ అందరికీ మనం కస్టమైజ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం BOPP కావచ్చు లేదా స్టిక్కర్ లేబులింగ్ మిషన్ కానీ పెట్టలేదు, ఎందుకంటే మనం చేసేది ఇక్కడ ఓన్లీ వర్క్ ఆర్డర్సే ఈ యూనిట్లో. సో మీకు ఎలా కావాలో ఏ స్టిక్కర్ కావాలో మనకు తెలియదు కాబట్టి, సో కస్టమైజేషన్ కావాలి కాబట్టి నార్మల్ రెగ్యులర్ మాన్యువల్గానే లేబుల్ అనేది తొడుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 వర్కర్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఏది చూస్తున్నామో ఈ లేబుల్ కూడా షింక్ లేబుల్ కూడా మనకి స్టీమ్ ద్వారా లేబుల్ అయితే హీట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు స్టీమ్తో అంటే కొంచెం ప్రీమియంగా ఫోల్డ్ అవుతుంది వాటర్ ఇది లేబుల్ అనేది బాటిల్ మీద. దీని తర్వాత సెమీ ఆటోమేటిక్ వెబ్ సీలర్ 60 BPM. బేసికల్గా ఇది లేకపోతే మనకి ప్రొడక్షన్ అనేది చాలా స్లో ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని రోజుకి మనం 800 కేసుల నుంచి 1000 కేసుల వరకు ప్రొడక్షన్ అనేది తీయొచ్చు. యాక్చువల్గా ఇన్ ఫ్యూచర్లో దీన్ని అప్గ్రేడ్ అవుతాం అనుకుంటే ఈ హెడ్ ఏదైతే ఉందో దీన్ని తీసి దీని ప్లేస్లో ఫుల్ ఆటోమేటిక్ హెడ్ అనేది మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా బల్క్ ప్యాకింగ్ కూడా అవుతుంది. దాన్ని యూజ్ చేసుకొని రోజుకి 1500 కేసులు ప్రొడక్షన్ అనేది తీయొచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మన ప్రొడక్షన్ మన టార్గెట్ ఏంటంటే ఎవ్రీ మంత్ యూనిట్ నుంచి 1,00,000 కేసులని తీయాలని టార్గెట్.
సో 1,00,000 కేసులు చేయాలంటే రెండు మూడు షిఫ్ట్లు అయితే కొట్టాల్సి ఉంటుంది. సో చూద్దాం ఏమవుద్దో. ఈ విధంగా ఇంకా మీకు ఇవి రెగ్యులర్గా మీరు చూసేవే, కాకపోతే ఇప్పుడు ఐఎస్ఏ ప్లాంట్ మీరు ఈ మధ్య ఎప్పుడు చూడలేదు కాబట్టి యాడ్ ఆన్ సబ్జెక్ట్ ఐఎస్ఏ కావాలంటే బేసిక్ నార్మ్స్ మనకి రా మెటీరియల్ రూమ్ సపరేట్గా చూపించాలి. దీనికి గాను మనకి చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అయితే అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫిల్లింగ్ ఏరియా, 20 లీటర్స్ జార్ ఫిల్లింగ్ రూమ్ అన్నమాట. ప్యూర్ ట్యాంక్ నుంచి మొత్తం కూడా ఎస్ఎస్ లైన్ మనకి ఫిల్లింగ్ అయ్యే వరకు. ఈ రూమ్ ఖచ్చితంగా ఏసీ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్. దాని తర్వాత కెమికల్ ల్యాబ్ లోపలికి వచ్చేస్తే మనకి కనీసం ఒక్క బాటిల్ కూడా వాడలేము ఇందులో. మనకి ల్యాబ్ టెక్నీషియన్ మ్యాండేటరీ. ఇదే చూస్తున్నామో రెగ్యులర్గా మనం రా వాటర్ ఒక్కొక్క సీజన్లో ఒకలా ఉంటుంది గ్రౌండ్ వాటర్ అన్నమాట. ఒక టీడీఎస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో తగ్గుతూ ఉంటుంది, ఎండాకాలంలో హార్డ్నెస్ లెవెల్స్ టీడీఎస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఫిల్లింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా రా వాటర్ ఫిల్టర్ వాటర్ చెక్ చేసుకునే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ, రైట్. ఇది ఇక్కడ వరకు మెయిన్ ఏంటంటే మైక్రోబయాలజీ ల్యాబ్. ఏదైనా మనకి మైక్రోబయాలజీ ల్యాబ్ ఎందుకంటే మన కంటికి కనబడిన బ్యాక్టీరియా ఉంటుందేమో రా వాటర్లో అనేది చెక్ చేసుకోవడానికి కావచ్చు. ఈ విధంగా మైక్రోబయాలజీ ల్యాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి గాను ఓన్లీ ఐఎస్ఐ స్టాండర్డ్స్ గాను మనకి దగ్గర లైసెన్స్ కావచ్చు, ఈ రూమ్స్ కావచ్చు. సో 20 lakhs వరకు వచ్చేది అనమాట. సో ఇప్పుడు ఈ జనరేషన్లో నార్మల్గా ఫుడ్ లైసెన్స్తో వెళ్ళొచ్చు, బట్ స్టాండర్డ్సే పాటించాలని ఒక ఉద్దేశం. నియర్లీ 150 కిలోమీటర్ రేడియస్ వరకు ఎక్కడ కూడా లేదన్నమాట ఈ స్టాండర్డ్ పాటించేవారు. సో మీకు గనక బ్రాండ్ వాల్యూ కావాలి, రెండోది మీరు ఏదైతే మార్కెట్లో సేల్ చేయాలనుకున్న ఐఎస్ఎల్ స్టాండర్డ్స్లో సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా యూనిటే మీకు బెస్ట్ ఆప్షన్. సో ఎవరు కూడా మార్కెట్లో వర్క్ ఆర్డర్ అనేది ఇవ్వరు, వర్క్ ఆర్డర్ ఆప్షన్ ఇవ్వరు. సో వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి యూజ్ చేసుకోండి ఈ సీజన్కి. మీరు ఇలాంటి యూనిట్ పెట్టాలన్నా దగ్గర 2 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో నా సజెషన్, నన్ను మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు బెనిఫిట్ చేయాలని ఒకే ఒక ఆలోచనతో నేను ఏం చెప్తున్నానంటే, ఈ యూనిట్ మీరు పెట్టాలంటే ఖచ్చితంగా చాలా చాలా హై ఇన్వెస్ట్మెంట్. మీరు ఖచ్చితంగా 1000 నుంచి 1500 కేసులు ఆర్డర్ పెడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే బెస్ట్ ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సార్ని కూడా ఇంటర్వ్యూ చేద్దాం ఒకసారి. సో సార్ని అడుగుదాం మీకు ఏ బెనిఫిట్ చేస్తారనేది. ఇప్పుడు సార్ పేరు రఘు అనమాట, మన తాడిపత్రి. నాతో ఎప్పుడు సార్ మీ జర్నీ? నవంబర్ 2024. ఓకే, 24లో పరిచయం అయ్యారు. అప్పుడు ఈ ప్లాంట్ మేము చిన్నగా రన్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అది ఇంకా ఈ మార్కెట్ని బట్టి అలా కాకుండా ఇంకా కొద్దిగా మనం స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఐఎస్ఐకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడైతే కనుక 40 BPM వరకు వచ్చేసాము. ఈ మార్కెట్ మాకు అందుబాటులోకి వస్తే కనుక 120 BPM వరకు వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇనిషియల్గా నేను ఒక 8 లక్షల్లో చేసుకోవచ్చు, చిన్నగా చేయొచ్చు సార్ అన్నాను. అవును, మీరు ఎందుకు ఐఎస్ఐ ఎంత ఖర్చు పెట్టారు? దగ్గర 2 కోట్ల రూపాయలు అయితే మొత్తం యూనిట్కి గాను వెహికల్స్ కానీ వచ్చింది. సో మీకు ఏమనిపించింది, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా అలా పోతున్నారు. అంత క్వాలిటీ ఉండవు ఆ వాటర్. మనం జనాలకి హైజీనిక్గా వాటర్ ఇవ్వాలి, ఆరోగ్యపరంగా వాటరే కదా మనకు ముఖ్యం. అవును, కాబట్టి ఐఎస్ఐ స్టాండర్డ్స్తో మనం వాటర్ ఇచ్చామంటే కనుక వాళ్ళ హెల్త్ బాగుంటుంది, మన బిజినెస్లు బాగుంటాయి, అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి నేను ఐఎస్ఐకి వెళ్ళాల్సి వచ్చింది. రైట్ సార్, రైట్. ఇంకా ఈ వీడియో ద్వారా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏ బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ వీడియో ద్వారా అంటే కొత్తగా రన్ చేస్తున్నాం ప్లాంట్ ఇప్పుడు. అవును, ఈ ప్లాంట్ రన్ అయిన తర్వాత మన బ్రాండ్ అవని అనేది మీ బ్రాండ్, మన బ్రాండ్. ఓకే, ఆ బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటున్నాము. ఓకే, సపోజ్ మనకి ఇంకా ఎవరైనా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తాము. ఓకే, తర్వాత ఏదైనా మా లేబుల్ వేసేయాలి అని అన్నా కూడా అలా కూడా ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరికైనా సరే మీకు వర్క్ ఆర్డర్ ఎవరైనా సరే మీరు యూనిట్ పెట్టలేరు, బట్ మీకు బిజినెస్ చేయాలని ఉన్నది, మీకు వర్క్ ఆర్డర్స్ కూడా ఇస్తారంట. మీ ఎంత మినిమం ఆర్డర్ ఎంత ఇవ్వాలి? మినిమం ఆర్డర్ 1500 కేసెస్ ఇవ్వాల్సి. ఒక DCM లోడ్ అనేది ఆర్డర్ DCM లోడ్ ఓకే ఇవ్వాల్సి వస్తుంది. రైట్. ఎంతవరకు ఇవ్వగలుగుతారు మీరు? రేడియస్ 150 kilometers ఇవ్వగలుగుతాం. 150 kilometers రేడియస్. ప్రజెంట్ తాడిపత్రి నుంచి 150 kilometers రేడియస్ అంటే మీకు కడప దాటి వరకు వస్తుంది, ప్రొద్దుటూరు. ఇటు సైడ్ అయితే నంద్యాల దాటి
నంద్యాల ఇంకా చాలా దూరం, నంద్యాల దాటి వెళ్ళొచ్చు, ఆత్మకూరు వరకు నంద్యాల దూరం, ఆత్మకూరు, దోనె, ఇటు సైడ్ అయితే దోన, ఇటు సైడ్ కర్నూలు వరకు నచ్చగలం, ఇటు సైడ్ అయితే బళ్ళారి వరకు వెళ్ళొచ్చు, బళ్ళారి వరకు వెళ్ళగలం, బళ్ళారి వరకు, ఇలా హిందూపురం వరకు వెళ్ళచ్చు. హిందూపూర్. సో మీరు ఏదైతే పేర్లు అంటున్నారో ఈ రేడియస్లో మీరు కనుక ఉంటూ ఉంటే సార్ మీకు ఏదైతే నెంబర్ సార్ కాంటాక్ట్ ఇస్తున్నారో సార్ కాంటాక్ట్ అయ్యి మీకు మినిమం 1500 కేసులు ఆర్డర్ ఇవ్వగలరా అని మీకు అనిపిస్తేనే మీరు సార్ కాంటాక్ట్ అవ్వండి. మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నార్మల్గా కాల్ చేసి బుర్ర తినద్దు. మనం ఖచ్చితంగా 20 లీటర్స్ కావచ్చు, హాఫ్ లీటర్ కావచ్చు, 250 ml కావచ్చు, ఏదైనా సరే హైజీనిక్గానే ఉంటుంది. మన ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. రైట్ సార్. ఇక్కడ ఐఎస్ఐ చూపించి బేట ఫిల్ చేసి ఇవ్వటము అట్లా ఏమి ఉండదు. రైట్. జార్స్ కూడా మినిమం టైంలో నేను మరీ దాన్ని రీప్లేస్ చేస్తాను, జార్స్ కొత్తగా పెట్టేసుకుంటాను. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్ముతున్నప్పుడు కూడా ప్రాపర్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.